For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. జై కొండదేవత అమ్మవారు. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం సెప్టెంబర్ నెల. ఈ నెలలో శ్రీ వినాయక గణపతి పూజ ప్రారంభమవుతుంది. శ్రీ గణపతి శుభాకాంక్షలు అందరికీ. ఈ గణపతి పూజా కార్యక్రమం అందున మీరు చేసుకోవాల్సిన విధానాలు కొన్ని ఉంటాయి. మీరు చేసుకునే విధానాలలో మనం పెద్ద పెద్ద విగ్రహాన్ని నిలబెట్టాలని చాలామందికి చాలా ఆశలు చాలా ఉంటాయి. కాబట్టి మనకి మించింది ఏది చేయకూడదు. దేవుడు అప్పు తెచ్చి పూజ చేయమని చెప్పలేదు, మనకు ఉన్న దాంట్లోనే చేయమని చెప్పాడు. మీరు పెద్ద పెద్ద లడ్లు పెద్ద పెద్ద పంచమని చెప్పలేదు. కాబట్టి మనకు ఉన్న దాంట్లోనే మనం చేయాలి. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. ఈ గణపతి నిర్మించిన తర్వాత ఈ 9 రోజులు పూజా విధానం ఎలా ఉంటుందంటే 9 పూజలు చేయాల్సి వస్తుంది. ఈ గణపతికి మనమంతా శుద్ధం చేసుకొని పసుపు నీళ్ళు జల్లుకొని ఆ గణపతిని తెచ్చుకొని మన ఇంట్లో పీఠంలో పెట్టుకొని తప్పకుండా ఎక్కువ రోజులు కాకోకుండా 1, 2, 3 రోజుల వరకు పెట్టుకోవచ్చు. మీరు ఒక రోజైనా మీ ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఎందువల్ల అంటే ఆ ఒక్కరోజు మనం ఇంట్లో పెట్టుకొని ఆ స్వామికి నైవేద్యం పెట్టేసి ఆ పూజ అనేది మన అందరం కలిసి చేస్తేనే ఆ స్వామి కూడా మన మీద అనుగ్రహం అనేది ఇస్తాడు. కాబట్టి అది చేసిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకొని మీ దగ్గరలో ఉండాల్సిన పెద్ద గణపతిని నిలబెడతారు కదా, ఆ పెద్ద గణపతిని నిలబెట్టిన కాడ ఈ చిన్న గణపతిని ఎత్తపోయి అక్కడికి మీరు నిర్మించండి. లేదు మీకు వసక్తిగా, ఎందుకంటే 9 రోజుల తర్వాతే ఆ గణపతిని ఆయనకి నీళ్ళల్లో వేసి ఆయన చేయాల్సిన పూజా కార్యక్రమం అనేది 9 రోజుల తర్వాతే నిమగ్నం చేయాలి. ఆ 9 రోజులు కాకముందే మనం చేయకూడదు. ఎందువల్ల అంటే కొంతమంది ఒక రోజు 2 రోజులు 3 రోజులు చేసుకొని వాళ్ళకి తెలియక ఎత్తపోయి వాళ్ళు వేసేస్తుంటారు నీళ్ళల్లో. వాళ్ళకి తెలియక ఏం చేస్తారంటే టక్కన వేసేస్తుంటారు. అలా తప్పు చేయొద్దండి. ఎందువల్ల అంటే ఇప్పుడు ఒక సిస్టమ్ ఉంటుంది. మనం పొద్దున్న లేగానే మనం ముఖం కడుక్కుంటాం కదా, మనం ముఖం కడుక్కొని టైం టు టయానికి భోజనం చేస్తాము. మన భోజనం చేసిన తర్వాత టైం టు టైం ప్రకారంగా మన పనులు చేసుకుంటాము. అదేవిధంగా గణపతి ప్రార్థన, గణపతి హోమము, గణపతి పూజ దాని విధానము 9 రోజులు నవరాత్రులు అనేది ఆ గణపతి పూజ విధానం ఎలా ఉంటాయంటే దానికి ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. అదే విధానం ప్రకారంగా మనం చేసుకుంటే ఆ గణపతి తప్పకుండా ప్రజలందరికీ మంచి కూరుస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, విద్యని ఇస్తాడు, తెలివితేటని ఇస్తాడు, అన్ని విధానాలుగా జయప్రదంగా చూస్తాడు. కాబట్టి ఆ గణపతి ఆయన తెలుసుకున్న విషయాన్ని ఆయన ఎంతో కష్టపడి కాకోకుండా ఒక 10 నిమిషాలలో ప్రపంచాన్ని చూపించేసాడు ఆయన. కాబట్టి అదే మురగను ప్రపంచం మొత్తం తిరిగేసి వచ్చాడు. కాబట్టి ఈ గణపతి తల్లిదండ్రుల చుట్టూ తిరిగి వచ్చేసాడు. 9 రౌండ్లు వేసేసి వచ్చేసాడు. కాబట్టి అది ఎందువల్ల మనకి తల్లిదండ్రులు, మనల్ని ఈ భూమండలంలో మనకు తెచ్చింది ఎవరు? తల్లిదండ్రులు, అమ్మా నాన్న వల్లే కదా మనం ఈ మండలంలో ప్రపంచాన్ని మనం చూసేది. అందువల్ల తల్లిదండ్రులు మించిన దైవం ఏదీ లేదు. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించండి, ప్రజలని ఆశీర్వాదం తీసుకోండి. కాబట్టి ఆ గణపతి మీకు ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. మీరు ఏ కార్యక్రమం చేసినా పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. మీరు వచ్చే కాడ పోయే కాడ గణపతిని నిలబెట్టే కాడ గణపతిని తీసుకొని బయటికి వెళ్ళి మీరు అక్కడికి వేసేటప్పుడు కూడా అతి జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుగైతే మీ కుటుంబానికి, మీకు, మీ పిల్లలకి అన్ని విధానాలుగా మీకు బాగుంటుంది. సర్వో జనా సుఖినో భవంతు. జై వినాయకాయ నమః.